హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియోలో వచ్చి నిన్న శుక్రవారం చేసినది నిన్న వీడియో పెట్టలేదండి. సో, నిన్న చేసిన పూజ, అలాగే నిన్న చేసుకున్న అదంతా కూడా, అలానే ఈరోజు శనివారం రోజు పూజ, అలాగే గుడికి వెళ్ళొచ్చానండి. ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో ఉంటాయి. సో, వీడియోని కంప్లీట్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇదొచ్చి నిన్న శుక్రవారం రోజు పూజ అండి. పూజ మందిరంలో ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇలా పూజ గదంతా కూడా శుభ్రం చేసుకుని ఇలా పూలతో అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇలా దీపారాధన అయితే పూర్తయిందండి. ఇంకా తర్వాత ఇంకా వంట వచ్చి పిల్లల కోసము ఇలా మీల్ మేకర్, అలాగే క్యారెట్ వెజిటబుల్స్ అవి వేసి వెజిటబుల్ రైస్ చేశానండి. సో, దీనికి కాంబినేషన్ వచ్చి ఆలూ కర్రీ చేశాను. సో, ఇందులో అన్నీ వేసానండి. క్యారెట్, అలాగే మీల్ మేకర్, అలాగే బఠానీ, ఆలు ఇవన్నీ కూడా వేసి చేశాను. సో, దీనికి ఆలూ కర్రీ అయితే చేశాను. సో, ఇది వచ్చి నిన్న ఫ్రైడే రోజు శుక్రవారం రోజు చేసిన వంట అండి ఇది. సో, అలాగే ఇంకా ఈరోజు శనివారం కదండి, ఇంకా దానికోసం అయితే ఇంకా పువ్వులు ఇవన్నీ అయితే కూడా నేను తీసుకున్నాను. ఇలా చామంతులు, అలాగే గులాబీ పూలు కూడా తీసుకున్నాను ఈరోజు పూజ కోసం. సో, ఇవన్నీ కూడా ఇలా కవర్లో పెట్టి, ఒక కవర్లో ఇవన్నీ ఒక పెద్ద కవర్లో పెట్టి ఇవన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. అలాగే తులసి మాల కూడా తెప్పించానండి. సో, ఇది వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో, బయట అయితే నాకు మాల దొరకలేదండి దగ్గరలో. సో, అందుకని ఇదైతే నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో, ఇది వచ్చి ఈరోజు మార్నింగ్ పూజ అండి. సో, తులసి మాల కంప్లీట్గా సరిపోలేదు. 40 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. సో, సరిపోతుంది అనుకున్నాను, కానీ సరిపోలేదు అది. సో, అలాగే ఇలా పిండి దీపం అయితే వెలిగించుకొని పూలతో అలంకరించుకొని పూజ గది ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. చూడండి, తులసిమాల వేసేసరికి వెంకటేశ్వర స్వామి ఎంత కళకళలాడిపోతున్నాడో. సో, ఆ తులసిమాల, అలాగే పూల అలంకరణ. సో, దేవుడికి పూజ చేసుకున్నప్పుడు ఎంత అలంకరణ ఉంటే ఆ పూలతో అంత అందంగా కనిపిస్తారు మనకి. ఇలా ఇలా పూలతో ఇదంతా అంతా కూడా పూజ గదంతా కూడా అలంకరించుకుంటే ఆ ఫోటోలు అన్నీ కూడా చాలా బాగుంటుంది, అందంగా కనిపిస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆ తులసిమాల, అలాగే పూలతో అలంకరించడంతో సో, ఎంత అందంగా కనిపిస్తున్నారో. అసలు ఇలా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. పూజ పూర్తయ్యాక ఇలాగా సాంబ్రాణి ధూపం అయితే ఇల్లంతా వేసుకోవాలని చెప్పి ఇలాగా ఇదైతే కొబ్బరి చిప్పలన్నీ ఎండిపోయి ఉంటాయి కదండి, వాటిని వెలిగించి అదైతే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది మనకి. సో, ధూపం వేయడానికి అది ఎక్కువసేపు ఎర్రగా మనకి ఇలా ఇంత ఎర్రగా అయితేనే కానీ మనకి సాంబ్రాణి వేస్తే అదైతే రాదు. అలాగే సాంబ్రాణి కూడా మెత్తగా ఉండాలి. దాన్ని మెత్తగా చేసేసుకుని అప్పుడు అది వేసామంటే మాత్రం చాలా బాగా వస్తుంది ధూపం. ఇలా రూమ్స్ అన్నిట్లో వేసి అలాగే పూజ గదిలో కూడా వేసేసానండి. సో, ఇలా ధూపం అంతా కూడా నిండిపోయింది సాంబ్రాణితో. సో, ఆ తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వచ్చానండి. సో, టెంపుల్కి బయలుదేరి ఇలా టెంపుల్కి అయితే వచ్చేసాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. సో, మాకు దగ్గరలో ఉన్న టెంపుల్. సో, ఈ గుడిలో వెంకటేశ్వర స్వామితో పాటు మనము యోగ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే వకుళమాతను కూడా దర్శించుకోవచ్చు. వకుళమాత వచ్చి ఈయన యోగ నరసింహస్వామి అండి. అలాగే ఈవిడ వకుళమాత వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారు. వకుళమాత దర్శనం కూడా చేసుకొని, సో, ఇక్కడ పిండి దీపాలు టెంపుల్లో వెలిగించుకునే వాళ్ళు కూడా ఇలా గుడికి వచ్చేసి ఇక్కడ దీపాలు వెలిగించుకుంటారండి, సప్త శనివారాలు చేసేవాళ్ళు. చాలా రోజులైంది టెంపుల్కి వచ్చండి, మళ్ళీ ఈరోజు వచ్చాను నేను.
సో, లాస్ట్ ఇంకా సప్త శనివారాలు చేసినప్పుడు వచ్చాను. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా కుదరలేదు. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఇలాగ మనము గోశాలకైతే వచ్చేసాము. ఇక్కడ గోశాల కంప్లీట్‌గా మార్చేశారు చూడండి. నేను సప్త శనివారాల వ్రతం చేసినప్పుడు మీకు అందులో పెట్టేదాన్ని గోశాల. సో, అప్పుడంతా కూడా మొత్తం నార్మల్‌గా కట్టి షీట్స్ వేసి ఉంది. ఎండాకాలం ఈ సమ్మర్‌లో మార్చేశారనుకుంటా. చూసారు కదండీ! ఇది ఇవాల్టి వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్